ఇప్పుడు మీరు తెల్ల జుట్టుని కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ న్యాచురల్ కలర్ అనేది ఒక్కసారి అప్లై చేయండి. ఒక్కసారికే మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు. ఇది శాశ్వత పరిష్కారం. సో లైవ్‌లోనే కడిగి మరీ చూపించాను. రిజల్ట్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వైట్ హెయిర్ని పర్మనెంట్గా బ్లాక్గా మార్చుకోవడానికి ఈరోజు నేను ఒక చిన్న కలర్ చెప్పబోతున్నాను. ఈ కలర్ అనేది వేసుకున్న వెంటనే ఎంత తెల్ల జుట్టున్నా నల్లగా మారిపోతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. బయట నుండి కొనాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేయండి చాలు. వెంటనే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. మీకు నమ్మకం లేకపోతే వాష్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది పోతుందా పోదా అనేది ఒక క్లారిటీ కూడా వస్తుందన్నమాట. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ముఖ్యంగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. కొంతమంది బాయ్స్ యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు కదా, హ్యాపీగా యూజ్ చేసేయండి, నో ప్రాబ్లం. కడిగిన పోని కలర్ అనమాట. వైట్ హెయిర్ అనేది చాలామందికి ఈ రోజులు ఎక్కువైపోయింది. సో ప్రతిసారి సలూన్కి వెళ్ళి హెయిర్ కలర్ వేయించుకోవడం చాలా కష్టం. సో ఇంట్లోనే ఈ కలర్ అనేది ట్రై చేసేయండి. పర్మనెంట్గా వైట్ హెయిర్కి అయితే బై బై చెప్పేయచ్చు. మీరు వేసుకున్న వెంటనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఒక్క వెంట్రుక కూడా తెల్లగా ఉండదు. 100% ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో ఇది. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు కరివేపాకు. 10 రెమ్మల కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని తుడిచి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు. మెంతుల వల్ల హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చే వరకు కలోంజీ. ఈ కలోంజీ అనేది ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు. ఆయుర్వేదిక్ షాపుల్లో, సూపర్ మార్కెట్లో మనకి కలోంజీ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. సో తర్వాత వచ్చే వరకు ఆవాలు. ఆవాల వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్గా అవుతుంది. నేను చాలా వీడియోలో చెప్పాను, కొంతమందికి తెలియకపోవచ్చండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కరివేపాకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలన్నమాట. 10 రెమ్మలు అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, అంటే 1 కప్పు కరివేపాకు. తర్వాత 1 స్పూన్ మెంతులు. తర్వాత వచ్చే వరకు 1 స్పూన్ కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంది. సో మరీ మెత్తగా కూడా అవసరం లేదు, కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని, కడాయిలో ఇప్పుడు మనం 3 స్పూన్స్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. ఆవాల్ని ఇక్కడ మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఆవాల వల్ల యూజ్ ఏంటి అని. ఖచ్చితంగా ఆవాల వల్ల వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. నేను చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడైనా మనం ఆవాల నూనె అనేది వాడితే మన హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది. కాకపోతే మనం కొబ్బరి నూనె అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే చాలామందికి తెలియదు ఆవాల నూనె ఓన్లీ వంటల్లో మాత్రమే వాడతారు అని అనుకుంటూ ఉంటారనమాట. సో ఆవాల నూనె వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇక్కడ సగం అనేది డ్రై రోస్ట్ అయిపోయాయి ఆవాలు. తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు బ్లాక్గా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు మార్కెట్లో ఎన్నో రకాల హెయిర్ డైస్ అనేది చూసుండొచ్చు, బట్ ఇలాంటిది ఎప్పుడు మీరు చూసుండరు. రూపాయి ఖర్చు లేకుండా వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. సో మీరు ఏం డౌట్ పెట్టుకోవద్దు, ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. రెండోసారి ఆటోమేటిక్గా మీరే ట్రై చేస్తారు ఇది బాగుందని చెప్పేసి. కలర్ అనేది మనకి బ్లాక్ కలర్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి బాగా కూల్ చేసేసుకోవాలి. బాగా కూల్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో
దీన్ని యాడ్ చేసి మెత్తటి పౌడర్ని అయితే చేయాలి. మీరు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఈ పౌడర్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ నేను స్టోర్ చేసిన పౌడర్ని చూపిస్తున్నాను. ఈ రెమెడీ అయితే మా ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నారనమాట. 2 బాటిల్స్ అయితే తయారు చేసుకొని యూజ్ చేశారు. సో కొంచెం మిగిలింది, అందులోకి ఇక్కడ నేను స్టోర్ చేసేసాను. మళ్ళీ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే అంత బాగుందండి. ట్రై చేసిన తర్వాతే చెప్తున్నాను. మీరు కూడా రిజల్ట్ చూడండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ టైంకే ఇది వర్క్ అయిందని చెప్పి మీరే కామెంట్ పెడతారు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఇక్కడ ఒక బౌల్లో మనకి కావాల్సినంత పౌడర్ని తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఆవాల నూనె ఉంటే ఆవాల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అందరి దగ్గర కూడా కొబ్బరి నూనె ఉంటుంది కనుక నేను కొబ్బరి నూనె అనేది ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నాను. తగినంత అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎంత పౌడర్ అయితే తీసుకుంటున్నారో దానికి తగినంత కొబ్బరి నూనె కలిపి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. స్పూన్ నుండి మనం ఇలా పైకి లేపినప్పుడు ఇలా జారుడుగా ఉండాలి. ఫస్ట్ నేను ఒక డెమో అయితే చూపిస్తాను చూడండి. చేతికి కొద్దిగా మనం అప్లై చేసుకొని దీన్ని వాటర్తో వాష్ చేసి చూద్దాం, అసలు ఇది పోతుందా లేదా అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ మీద వాటర్ అనేది మనం పోసి టెస్ట్ చేద్దాం, అసలు కలర్ పోతుందా లేదా అని చెప్పేసి. సో చూసారు కదండి, కొంచెం కూడా కదలలేదు, ఎటువంటి మ్యాజిక్ లేదు. మీ ముందే నేను లైవ్లో కూడా చూపించాను కదా. సో తప్పకుండా ట్రై చేయండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అప్లై చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే ఎంత బ్లాక్గా అయిపోయాయంటే కొంచెం కూడా కదలలేదనమాట. సో మళ్ళీ ఇంకొకసారి నేనైతే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. వాటర్ పోసినప్పుడు కొంచెం అంటే కొంచెం కూడా పోవట్లేదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ కలర్ న్యాచురల్ కలర్ అనమాట. ఇది మీకు సూపర్గా వర్క్ అవుతుంది. ఎంత వైట్ హెయిర్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. మా ఆడపడుచుకి గ్రే హెయిర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. నేను 2-3 వీడియోలో కూడా చెప్పాను. ఈ రోజుల్లో వైట్ హెయిర్ రావడానికి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఏం లేదు, అందరికీ వస్తుంది. ఈ రెమెడీని మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోండి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు. ఇది అప్లై చేసిన తర్వాత సూపర్గా వర్క్ అవుతుంది. మీరు ప్రాపర్గా అప్లై చేసుకోండి. హెయిర్ని పార్టిషన్స్గా తీసుకొని ఇలా సెక్షన్స్ కింద డివైడ్ చేసి స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్ వరకు బాగా అప్లై చేసేసుకోండి. వారానికి ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేసిన మీకు వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది జన్మలో ఉండదు. అలాగే మీకు హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. చాలామందికి వైట్ హెయిర్ సమస్య ఉండడం వల్ల హెయిర్ కలర్ అనేది యూజ్ చేస్తారు. దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యి హెయిర్ అనేది ఫ్రీజీగా అవుతుంది, అంటే గడ్డిలా తయారవుతుంది. కొంచెం కూడా స్మూత్గా ఉండదు, షైనీగా ఉండదు. ఈ న్యాచురల్ హెయిర్ కలర్ వాడడం వల్ల హెయిర్ అనేది వాల్యూమ్గా ఉంటుంది. అలాగే మీ హెయిర్ అనేది పెరుగుతుంది. హెయిర్ అనేది చాలా చాలా షైనీగా కూడా ఉంటుంది. సో మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 30 మినిట్స్ ఉంచి షాంపూ యూజ్ చేయకుండా హెయిర్ వాష్ చేయండి. నెక్స్ట్ డే షాంపూ అనేది యూజ్ చేయండి. హెయిర్ అనేది ఫస్ట్ వాష్లోనే బ్లాక్గా అవుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా. మీరు అప్లై చేసిన వెంటనే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. అందులో ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. వారంలో ఒక్కసారైనా ఇలా మీరు అప్లై చేసుకోగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా వైట్ హెయిర్ అనేది ఉండదు. నేను మీకు వాష్ చేసి కూడా చూపించాను కదా, ఎంత బ్లాక్గా ఉందంటే అప్లై చేసిన తర్వాత హ్యాండ్సే బ్లాక్ అయిపోయాయి. సో మీరు కూడా ట్రై చేయండి, నిజంగా వర్క్ అవుతుంది. ఎన్నో చూసాంలే అనుకోకుండా ఇది ఒకసారి మీరు ట్రై చేస్తే మాత్రం నిజంగా రిజల్ట్ ఉంటుంది. న్యాచురల్ రెమెడీ, అలాగే ఎటువంటి కెమికల్స్ కూడా లేవు. 100% కూడా ఇది సూపర్ అనే రెమెడీ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.